హాయ్ అండి. ఈరోజు వెరైటీగా క్యాప్సికమ్ రైస్ చేద్దాం. దీన్ని పాన్లో కాకుండా విడిగా కడాయిలోనే చేద్దామండి. రైస్ని సపరేట్గా వండుకొని ముందు పక్కన పెట్టుకొని చేద్దాం. ఇది ఫస్ట్ క్యాప్సికమ్ని, క్యారెట్ని, బంగాళదుంపని ఇలా సన్న సన్న ముక్కలా కట్ చేసుకుందాం. టొమాటో ఒకటి, ఆనియన్, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అండి. ఇలా సన్న సన్నగా తరికినాక ఇది ప్రెషర్ ప్యాన్లో చేయట్లేదు, కడాయి మీద చేస్తున్నాను చూడండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. దీనిలో కొంచెం జీలకర్ర వేద్దాం. జీలకర్ర వేసాక బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా అన్నీ వేద్దాం. కొంచెంగా వేద్దాం. చెక్క, లవంగం, యాలక ఇవన్నీ వేసాక పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవి కూడా వేసి కొంచెం వేగనిద్దాం. కొంచెం పసుపు యాడ్ చేసి ఆ చిటపటలాడడం తగ్గిపోతుంది. ఇలా వేగనిద్దాం. కొంచెం వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు కూడా వేసేద్దాం. ఇవి టేస్ట్ బాగుంటాయని యాడ్ చేస్తామండి, ఉత్తి క్యాప్సికం కాకుండా. ఇవి కొంచెం మగ్గాక ఆ టమాటా ముక్కలను కూడా వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం సేపు మగ్గనిద్దాం. కొంచెం మగ్గాక క్యాప్సికమ్ ముక్కలు వేద్దాం. క్యాప్సికమ్ ముక్కలు ఊరికనే మగ్గిపోతాయండి, ఈజీగానే మగ్గిపోతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేద్దాం. ఇలా వేసాక కొంచెం మగ్గిని అని చూసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో అలా అనండి, చాలు ఉడికిపోయినట్టు తెలిసిపోద్ది. క్యారెట్ ఉడికితే అన్నీ ఉడికినట్టే. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. మళ్ళీ గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. వేసేసి చక్కగా ఇలా తిప్పుకుందాం. తిప్పుకొని ఇలా మగ్గాక చూసారా చక్కగా మగ్గిపోయినాయో. ఇలా మగ్గాక ముందుగానే వండి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ని దీన్ని లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చండి, మన ఇష్టము. నేనైతే ఫ్రెష్ రైస్తోనే చేశాను. రైస్ ఇలా యాడ్ చేసుకొని చక్కగా కొత్తిమీరతో గ్రైండ్ చేసుకోవడమే. చూసారా, ఎమ్మి క్యాప్సికమ్ రైస్ రెడీ. నచ్చిందా? మీరు ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.